దివాకరం ఎలాగైనా భాగ్యంతో మాట్లాడి ఈవేళ అరేంజ్ చేసావు అనుకో. అబ్బా ఈడు భాగ్యానికి అవుతాడో లేదు కానీ నాకు మాత్రం వెళ్దాం పదండి. మంచి కాక మీద ఉంది, ఏది దొరికితే దుచ్చు కూడా. ఏంటి ఏం చెప్పంటారండి, భాగ్యం 3 రోజులు ఇంట్లో రాకూడదు. అబ్బా ఈ లేడీస్ సరిగ్గా టైం చూసుకొని ట్రబుల్ ఇచ్చేస్తుంటారయ్యా. నాలాంటి అమర ప్రేమకుడికి ఎంత అడ్డు. ఇదిగో చిన్నారారు, బంగారం లాంటి 2 పెళ్ళాలు ఇంట్లో ఉండగా మళ్ళీ ఆ భాగ్యం గోలు ఎందుకండి మీకు? వాళ్ళు ఉండిపోయారే బాబు. భాగ్యంతో మా మ్యారేజ్ అయిపోయాక మా పెద్దదాని గ్యాస్ స్టవ్ లీక్ చేసి నిప్పట్టించి చంపేస్తాను. మా రెండో దానికి కూల్ డ్రింక్లు అంటే ఇష్టం కదా, థమ్స్ అప్ లో 4 మంది కలిపి తాగించేసి ఇద్దరిని వదిలించేసుకుంటాను. మీరు వదిలించేసుకుంటారు బానే ఉందండి, మరి ఆ భాగ్యానికి ఎంత కష్టం? 2 మొగుళ్ళతోటి ఓ సంటి కుర్రాడితోటి గుట్టుగా కాపురం చేసుకుంటుంది కదా. నేనేం తక్కువ తిన్నాను అనుకున్నావా? దానికి వేసాను ప్లాను. ప్లాన్ వేసారా? అబ్బా ఆలకించవయ్యా. ఇదిగో మా రైల్వేలో 4 వస్తాదులు లాంటి గ్యాంగ్ మ్యాన్ని సెటప్ చేశాను. టైం చూసుకుని ఆ రామ్మూర్తి గారిని మర్డర్ చేయించేద్దాం. ఆ రాజుని గారిని తమిళనాడులో ఉప్పు నీళ్లు కూడా దొరకని ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేయించేద్దాం. ఆ కుర్రా కొడుకుని రైలు పట్టాల మీద పెట్టి మర్డర్ చేయించేద్దాం. యాక్సిడెంట్ లిస్ట్ లో కొట్టుకుపోతాడు. వస్తా. ఇదేంటిది? ఇన్ని ఎదవ ప్లాన్లు చేస్తున్నారు కదా. భాగ్యంతో మీరు ముచ్చటగా 3వ ఫ్యామిలీ పెట్టిన తర్వాత మీకు వయసు అయిపోయి భాగ్యం 4వ ఫ్యామిలీ పెట్టిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? దానికి వేసిన ఐడియా. భాగ్యంతో మన శోభనం అయిపోయిన మర్నాడు మనకేటండి మీకు? నాకేనే బాబు. మర్నాడు బ్యూటీ పార్లర్ కని తీసుకెళ్లి గుండు కొట్టించేస్తాను. జుట్టు వచ్చే వరకు చచ్చినట్టు ఇంట్లో పడి ఉంటది కదా, ఈ లోపల గట్టి అండర్స్టాండింగ్ వచ్చేస్తాం. చచ్చేదాకా ఇడిపోం. ఎలా ఉంది ఐడియా? ఇదిగో చిన్నారారు, మీరు ఇన్ని ఐడియాలు చెప్పారు కదా, నేను ఐడియా చెప్పనా? ఏంటో? ఈవేళ భాగ్యం కొడుకు పుట్టినరోజు. ఆ రాజన్ గారు పులిగోర పథకం ఇస్తున్నాడు. మరి గ్లాస్కో జాకెట్ వేసుకున్న భాగ్యం తెల్లని మెడ మీద దగదగలాడిపోతూ మనం కూడా ఏదైతే ఎలా ఉంటుంది? బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఉంటదా? అయితే చేయనిద్దామా? అమ్మో గుండులేంటి కలుక్కుమంటుంది. దివాకరం, మీరు ఏదో మాట్లాడుకుని తెచ్చారట కదా, ఆ భాగ్యం పిలుస్తోంది. ఆ విషయమే కదా మాట్లాడుతున్నాం. ఏమంటారు? మరే బంగారం లాంటి ఛాన్స్ తప్పదంట. లేకపోతే మరి ఆ రాజన్ గారు ఓకే ఓకే అందాకే ఉంచండి. ఏంట్రా ఈ కారెంట్ స్పీడ్ ఏంటి? వెళ్దా పెద్ద శవాలు కోసం బండి. అబ్బాయి గారు బండి చెడిపోయిందండి. ఎదవా ఎదవ కారు నువ్వును. అమ్మా మొన్న ఆపరేషన్ చేయించుకున్నాను. అసలు మీరు కొట్టింది ఎక్కడ తెలుసా? అంత అర్జెంట్ అయితే పెళ్లి కారు కాదు, గంట కారులో వెళ్ళండి. ఏంట్రా నువ్వు ఇంజిన్ ఆపేసావా? మడిసిపోతావేంటి? ఎదవ నిక్కు నువ్వును. ఇదిగో వెనక నుంచి 80 కిలోమీటర్ల స్పీడ్ తో లారీతో కుదించినా సరే మన బండి కదలదు. గేర్ బాక్స్ చెడిపోయింది. రోడ్డు కాటగా బండి మీ బాబు గారు రోడ్ అనుకుంటున్నా? బెడ్ ఇచ్చి కొట్టానంటేనా? బండి పొజిషన్ లో కనబట్టలేదు నీకు? ఏంటా ఆ టెంపర్మెంట్ ఏంట్రా? ఏదో నిక్కు నువ్వు ఏటో అనుకున్నాను. పొద్దున్నే తాగి సచ్చినట్టున్నారు యాదవ సచ్చిన వాళ్ళు. ఇదిగా అబ్బాయి మిమ్మల్ని తాగి సచ్చి జుట్టు పట్టుకోపోతే అడ్డు హక్కు కాపేసి పక్కన పెట్టక. అబ్బా ఏమి స్టోన్ అండి బాబు, ఏమి స్టోను? కొబ్బరి బూర ఊదినట్టు అలా అరవపోతే మీరే వెళ్ళి తీయచ్చుగా. ఆ కారు మీరు ఒకటే సైజులో ఏమన్నారా? పెద్ద చిన్న మంచి చెడ్డ బుద్ధి జ్ఞానం ఎదవా నిన్ను. ఊరుకోమా, కుక్కలాగా ఎదవరపులు నువ్వును. అమ్మో 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 ఊర్లో దిగ్గాని ఎంత మాట అనేసాడు. ఏమిట్రా మాటలు పెద్దవాడిని పట్టుకుని? ఒక్క నిమిషంలో కారు దించి పక్కన పెట్టిస్తాను, మీరు వెళ్ళి ఆటోలో కూర్చోండి. మానాయనే మాట తీరంటే అలా ఉండాలి. నువ్వు మాట్లాడావు కాకేసినట్టుగా. ఏంటమ్మా? ఏం జరగలేదమ్మా. ఇది కళా నిజమా? ఏమండి నేను కూడా మీకోసమే కారు తీసుకుని స్టేషన్ కి. అసలు ఏం జరిగిందంటే మీ అమ్మగారా అత్తయ్య అంటే అదే జర్నీ అది బాగా జరిగిందా లేదా అని ఏ ట్రైన్ లో వచ్చారో కనుక్కుందామని. ఏం జరిగింది? బండి ఆగిపోయింది, మన నిద్ర తేలి. బాబాయ్ దివాకరం బాగున్నావా? ఫస్ట్ క్లాస్. నమస్తే. చిన్న మాట. అవును భువనేశ్వర్ ఏంటి నేనేదో తెలియనట్టుగా వెర్రు చూపులు అవి చూస్తుంది, నా గురించి ఏం చెప్పలేదా? అది 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 మనం విడిగా మాట్లాడుకోవాలి. నువ్వేం భయపడకు, అంతా మన మంచికి. నువ్వేం అధైర్యపడకు. అధైర్యమా? నాకా? చిచ్చి చిచ్చి కాసుకో, ఇక నుంచి పులైపోతాను. దెబ్బైపోతావేమో. ఓల్డ్ ఆన్. ఇగు బాబాయ్. ఏం తింటామయ్యా ప్రసారా తీరిపోతేనే. ఈ సామాన్లన్నీ సర్దేసరికి సాయంత్రం అయ్యేలా ఉంది. ఈ పూటకు వంట కుదరదు గాని మాయా ఏదైనా మిలిటరీ హోటల్కి వెళ్ళి క్యారేజ్ పట్రా. అలాగేనమ్మా.
ఈ ఊళ్ళో ఎవరో సొంత మనుషులు లేనట్టుగా ఏంటా మాటలు? ఆ 3 రాత్రులు గడిచేదాకా ఫ్లాట్ లో అడుగు పెట్టకూడదని నువ్వు ఉత్తరంలో రాసావు కాబట్టి మన గోపీచంద్ గారి ఇంట్లో భోజనాలు అవి ఏర్పాటు చేశాను. హోటల్ నుంచి భోజనం తెప్పించుకుంటావా నన్ను షేమ్ చేయడం కాకపోతే? బాయ్, కాబోయే పెళ్ళడానికి ఫుడ్ పెట్టలేనంత బ్యాడ్ పొజిషన్ లేడు నీ వుడ్ బి. రోడ్డు మీద మన ఇద్దరు ఇలా మాట్లాడుకోవడం బాగుండదు. సారీ, మన బెడ్రూమ్ అనుకుని తొందరపడి మాట్లాడేసని ఏమనుకోకు. మా అమ్మండి. నమస్కారం అండి. నమస్కారం. వాళ్ళు సామాన్లు సర్దే వరకు మా ఇంట్లో రెస్ట్ తీసుకుందరు కానీ రండి. అలాగే. ఏమాయ్, నువ్వు అత్తయ్య ఏది? ఉందలే. నువ్వు అత్తయ్య స్నానం చేసి భోంచేసి బాగా రెస్ట్ తీసుకోండి. ఈ లోపల నేను సామాన్లన్నీ సర్దించేస్తాను. సాయంత్రం అలా పట్టానికి షికార్కి వెళ్దాం. ఫస్ట్ క్లాస్, పర్ఫెక్ట్ గా సర్దేశాం. పదండి. మీ వాళ్ళు ఎంతమంది? మొత్తం 10 మంది. అంటే నీతో కలిపి 11. మేస్త్రి నువ్వేనా? మేస్త్రి ఏంటి? ఇక్కడ రేట్లు అవి నాకు సరిగ్గా తెలియవు. కూలెంత? నా ముఖం చూస్తే కూలోళ్ళ కనిపిందనా? అది కాదే భువనేశ్వరి, నేను చెప్పేది. ఏమిటి దండలు? నీకోసం దండలేంటి, ఏమైనా చేస్తాను. అసలు ఎవరు నువ్వు? అయ్యో బాబోయ్, ఇదేంటి బాబాయ్? ఏంటిది? బాబాయా? ఇతను ఈ ఊళ్ళో. ఓ, నాకేదో పెళ్లి సంబంధం చూసానని చాలా సార్లు చెప్పడానికి నోరు తెరిచి ఆగిపోయావు. అవునవును, చూసావా, చాలా సార్లు ట్రై చేశాను. అమ్మాయి బిజీ కదా. మరి అది ముందే చెప్పచ్చుగా. పోనీ ఇప్పుడు చెప్పాడు కదా. Shut up. పెళ్ళి అంటే తమాషాగా ఉందా? అసలు నువ్వేమనుకుంటున్నావు? అయ్యో బాబోయ్, ఏంటిది? ఉత్తరం రాసావు, టెలిగ్రామ్ వేసావు, అన్ని ఏర్పాట్లు చేసుకుని తీరా స్టేషన్ లో బండిలాగా సిగ్నల్ కోసం ఎదురు చూస్తుంటే పచ్చ జెండా ఊపి విజిలేసి ఫైనల్ గా పట్టాలు పీకేస్తావా? ఇదేమన్నా న్యాయంగా ఉందా? అత్తయ్య, మీరైనా చెప్పండి. మూతి మీద వాతలు పెడతాను ఇలాంటి ఏదో కొత్తలు కూసావంటేనే. నీకు నేను అత్తనేట? చిచ్చి, అది కాదండి. Get out. కలుద్దాం వెళ్ళు. ఫారెస్ట్ ఫెలో పంపించేశాను. ఆగు. 2 రోజుల పాటు నా కళ్ళకు కనిపించుకో. అది కాదు. ఎక్కువగా మాట్లాడితే నువ్వు నీ కొడుకు జైల్లో ఉంటారు. పో బయటికి. ఇలా యాదా మొక్క వేసుకొని